తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘము రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరహరి నా పేరు. ఇక్కడ ఈ ఉద్యమాన్ని ఎవరైతే ఈ డైరెక్టర్ అవుట్ సైడ్ హాస్పిటల్ నుంచి నియామకానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఉస్మానియా 2 ప్రెసిడెంట్ డాక్టర్ వినోద్, జనరల్ సెక్రటరీ డాక్టర్ సంధ్యారాణి, సీనియర్ వైద్యులు డాక్టర్ రఘురామన్, డాక్టర్ రాజేష్, డాక్టర్ రమేష్, డాక్టర్ శ్రీకాంత్, మరి ఉమాకాంత్ సార్. సో వీళ్ళందరూ కూడా ఇక్కడ సిబ్బంది, టీఎన్జిఓ లీడర్లు, టీజీఓ లీడర్లు, మిగతా సిబ్బందికి అందరికీ కూడా ధన్యవాదాలు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే ఒక డైరెక్టర్ను మారుస్తున్న విషయము ఇక్కడ స్థానికంగా ఉండే డాక్టర్లకు సిబ్బందికే తెలియదు. అర్ధరాత్రి ఆర్డర్లు వస్తున్నాయి. అసలు ఇంత పెద్ద హాస్పిటల్లో ఒక డైరెక్టర్ను మారుస్తుంటే దానికి కనీసం మీడియాలో కూడా ఒక రోజు వార్త రాలే. అంటే ఒక ప్రభుత్వ ఉత్తర్వులు తయారు చేయడానికి ఒక 5 నిమిషాలు చాలు వాళ్ళకు ఒక వ్యక్తిని మార్చడానికి. అదే మన సాధారణ ఫైలు తీసుకుంటే సంవత్సరాల తరబడి కొనసాగుతాయి. కానీ వాళ్ళు చేయాలి అనుకున్నది మాత్రం ఒక 5 నిమిషాలు ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. దీనివల్లనే ఇలాంటి దుష్పరిణామాలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఇప్పుడు ఎంఎన్జే అనేది 94లోనే చంద్రబాబు గారు దీన్ని అటానమస్గా చేశారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అటానమస్లు మొత్తం రద్దు చేసి గవర్నమెంట్ కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా అదే పాలసీని తీసుకోవాలి. ఆ మీన్ వైల్ ఇంతకుముందుకుండే గత డైరెక్టర్లు చేసిన తప్పుల వలన 2 రకాల రిక్రూట్మెంట్లు సృష్టించబడ్డాయి ఇక్కడ. ఆ సమస్యను పరిష్కరించాలి. కానీ ఆ సమస్య పరిష్కరించకుండా ఇప్పుడు డైరెక్టర్ అనే సమస్య సృష్టిస్తున్నారు. డైరెక్టర్గా టెంపరీగా ఎవరినో ఒకరిని ఇక్కడ లోకల్ ఉండే సీనియర్ ఇన్ఛార్జ్ పెట్టి మిగతా సమస్యల మీద దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా ఒకవేళ ఈ డైరెక్టరు క్యాన్సర్ హాస్పిటల్ కాకుండా బయట వాళ్ళు కొనసాగితే దీనికి వ్యతిరేకంగా స్థానిక హాస్పిటల్ వైద్యులు సిబ్బంది చేసే ప్రతి ఉద్యమానికి రాష్ట్ర శాఖ మద్దతు ఉంటుంది. స్థానికంగా కూడా ఇంకా 7 హాస్పిటళ్ళు ఉన్నాయి ఉస్మానియా 2లో. దీనిని స్లోగా పక్కన ఉండే నీలోఫర్ హాస్పిటల్ కానీ సరోజిని దేవి అన్ని హాస్పిటల్కి కూడా స్ప్రెడ్ చేస్తాము. తర్వాత దీన్ని అవసరమైతే రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్ప్రెడ్ చేస్తాము. ఇట్లా ఒక హాస్పిటల్లో అలౌ చేస్తే రేపు ఇంకో దగ్గర రేపు వైద్య విధాన పరిషత్తులో కూడా ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టే అవకాశాలు ఉంటుంది. ప్రతి దగ్గర డాక్టర్లకు పని రాదని ఒక అసమర్థులుగా చిత్రీకరిస్తున్నారు. అసలు డాక్టర్లకు పని రాదనేది ఎక్కడ ఉంది? ఎక్కడ ఏం జరిగినా డాక్టర్లను బలిపశువులు చేస్తున్నారు. దాంతో టోటల్గా మీడియాలో రాపిస్తూ డాక్టర్లకు అడ్మినిస్ట్రేషన్ రాదు కనుక మేము వేరే వాళ్ళకి ఇచ్చుకుంటున్నాం అనే దారిలో వెళ్ళిపోతున్నారు. అది కాదు, ఇక్కడ నిజంగా డైరెక్టర్ను మీరే పెట్టినారు కదా బెంజమిన్ గారిని. మరి పెట్టిన తర్వాత డాక్టర్ వినోద్, ఉస్మానియా యూనిట్ 2 ప్రెసిడెంట్. ఇక్కడ గత 4 రోజులుగా మేము మా నిరసన వ్యక్తం చేస్తున్నాము. డైరెక్టర్ ఎంఎన్జేగా ఒక బయటి హాస్పిటల్ నుంచి ఒక కార్పొరేషన్కి సంబంధించిన ఒక డాక్టర్ని, ఒక ప్రొఫెసర్ని, జూనియర్ ప్రొఫెసర్ని తీసుకొచ్చి ఇక్కడ డైరెక్టర్గా నియమించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం అనుకోండి, విజ్ఞప్తి అనుకోండి. మేము ఒకటే ప్రభుత్వాన్ని చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఉన్న డాక్టర్లలో అసమర్థులు అని మీరు ముద్ర వేసి బయట వాళ్ళు తేవడం మాకు సమంజసంగా అనిపించట్లేదు. అందుకని ఇక్కడున్న సీనియర్లలోంచి ఎవరినైనా ఒకరిని ఎంపిక చేసి వాళ్ళని ఎంఎన్జే డైరెక్టర్గా నియమించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం.